భక్తులకందరికీ తెలియజేయమనగా యూసఫ్గూడ బస్తీ శ్రీ 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 పోచమ్మ దేవాలయం. ఈ యొక్క దేవాలయము 1998లో స్థాపించారు. ఈ యొక్క హంపి శంకరాచార్యుల వారి ఆధీనంలో ఈ యొక్క అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. అలానే ఈ యొక్క గుడిని డెవలప్మెంట్ చేసింది పి జనార్దన్ రెడ్డి గారు, అలానే చిన్న శ్రీశైలం యాదవ్ గారు, రమేష్ యాదవ్ గారు. ఇద్దరు, చిన్న శ్రీశైలం గారును రమేష్ యాదవ్ గారు ఇద్దరు అన్నదమ్ముళ్ళు. వాళ్ళిద్దరూ ఈ యొక్క గుడిని ఇంతవరకు రావడము అన్నది వాళ్ళిద్దరూ డెవలప్మెంట్ చేయడం వల్లనే. తర్వాత ఈ యొక్క గుడిలో మొత్తము 5 కమిటీ మెంబర్లు సభ్యులు ఉంటున్నారు. ఈ యొక్క కమిటీ సభ్యులు వచ్చేసి రమేష్ యాదవ్ గారు చైర్మన్ గారు, జాయింట్ సెక్రటరీ వచ్చేసి డైమండ్ మల్లేష్ గారు అని ఉన్నారు, ట్రెజర్ వచ్చేసి మన ప్రకాష్ గారు ఉన్నారు, ప్రకాష్ గౌడ్ గారు ఉన్నారు. అలానే మొత్తం ఇప్పుడు ప్రజెంట్ గుడిని మొత్తము చూసుకునేది జానకి బుచ్చారెడ్డి గారని మా ఒక కమిటీ మెంబరు. ఆయన మొత్తం ఓల్ అండ్ సోల్ మొత్తం గుళ్ళో ఎటువంటి పూజలకు సంబంధించినవి కానీ ఏవైనా సరే ఆయన్నే చూసుకుంటూ ఉంటాడు. మనకి ఈ యొక్క అమ్మవారిని ప్రతిష్టాపన 1998లో చేశారు. ఈ యొక్క అమ్మవారి ప్రత్యేకత ఏంటి అంటే, మనం ఎటువంటి కష్టాలతో కానీ ఎటువంటి బాధలతో కానీ మనం వచ్చాము అంటే మనని ఆ యొక్క అమ్మవారు కొంగు బంగారం చేసి పంపిస్తుంది. నేను దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది ఈ యొక్క దేవాలయంలో అర్చకత్వంగా చేయడం. ఈ యొక్క దేవాలయంలో ప్రధాన అర్చకునుగా 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. నాకు చాలా అనుభవాలు జరిగాయి. చాలా విషయాలలో అమ్మవారి యొక్క సపోర్టు, అమ్మవారి యొక్క విధి విధానాలు. అంటే మనకి ఒకప్పట్లో అమ్మవారి చీర కట్టడం కూడా రాదు. ఆ అమ్మవారి మనకి ఈ యొక్క చీరని ఎలా కట్టాలన్నది అమ్మవారు నేర్పించారు. దైవంగా మనం నమ్ముకుంటే మాత్రం అమ్మవారు మన ఎంబడే ఉండి మనకి సకల ఆరోగ్యాలు ఐశ్వర్యాలు అన్నిటినీ చేకూరుస్తుంది. అలానే ఈ యొక్క అమ్మవారు ఏంటి అంటే గ్రామ దేవత అన్నది అయితే కాదు, మన ఇంటి లక్ష్మీదేవి. అంటే మనం ఇప్పుడు ఎటువంటి శుభకార్యాలు చేసుకునే సమయంలో అమ్మవారు మన ఇంట్లో వచ్చి కొలువై ఉండి, మనం ఎట్లా అయితే మనం ఆడబడుచులకి మనం ఎలా అయితే చీరలు గాజులు ఇవన్నీ ఎలా అయితే సమర్పిస్తామో, ఈ యొక్క అమ్మవారికి మన ఇంట్లో ఎటువంటి కార్యక్రమాలు అయ్యే సమయంలో అమ్మవారికి చీర అలానే వడి బియ్యము సమర్పించి తర్వాత మన ఇంట్లో కార్యక్రమాలు అన్నది చేసుకుంటూ ఉంటాము. మన అమ్మవారు సకల ఆరోగ్యాలు ఐశ్వర్యాలు అష్టైశ్వర్యాలు అందరికీ కలిగిస్తుంది. అలానే మనం ఎటువంటి మొక్కులు మొక్కినా సరే అమ్మవారికి మాత్రము మనం మొక్కిన అంటే ప్రత్యేకంగా నేను చెప్పేది ఏంటి అంటే, చాలామందికి మీ ఏదైనా పని ఉంది అది న్యాయబద్ధంగా అవుతేనే మీ యొక్క పని సక్సెస్ అవుతుంది. ఆ యొక్క సక్సెస్ కావడానికి మీరు అమ్మవారికి ఎటువంటి ఆస్తులు అంతస్తులు అడగట్లేదు. అమ్మవారికి మీరు తెచ్చే ఒక చీర, మనం ఎలా అయితే మనము ఫంక్షన్లలో ధరించే చీరలు ఉంటాయో అటువంటి చీర మంచి అమ్మవారికి పెద్ద బార్డర్వి తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించి, పూలదండ నిమ్మకాయ మాల అమ్మవారికి సమర్పించి మనము ఈ యొక్క ఓడి బియ్యం సమర్పిస్తే మన ఒక కష్టము ఎటువంటి కష్టమైనా సరే వితిన్ 21 డేస్ కానీ 11 డేస్ కానీ 41 డేస్లో, అంటే ఇది ఒక చెప్పడం జరిగింది నాకు. ప్రాక్టికల్గా మనకి వచ్చి చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. స్వామి మీరు మాకు చెప్పారు, మాకు ఇలా జరిగింది, మేము అమ్మవారికి ఎలా సమర్పించుకోవాలి అన్నది. అలానే మనము ఈ యొక్క అమ్మవారికి అమావాస్య రోజు కానీ మంగళవారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ పౌర్ణమిలలో కానీ ప్రత్యేకమైన అమ్మవారికి పూజలు జరుగుతూ ఉంటాయి. అమావాస్య రోజు కాలభైరవ గుమ్మడికాయ దీపం అన్నది చాలామంది వచ్చి పెడుతూ ఉంటారు. అలానే అమ్మవారికి నిమ్మకాయ మాల వేస్తే సకల ఆరోగ్యాలు ఐశ్వర్యాలు కలుగుతాయని చెప్పి అందరము భక్తిగా అందరము నమ్ముతున్నాము కాబట్టి సకల ఆరోగ్యాలు అందరికీ జరగాలి. ఈ యొక్క గ్రామ దేవత ప్రతి ఒక్క ఇంట్లో కొలువై ఉండి ఈ యొక్క అమ్మవారి అష్టైశ్వర్యాలు సిరి సంపదలు కలగాలి అని చెప్పి యూసఫ్గూడ బస్తీ మరియు ఈ యొక్క గుళ్ళ బ్రాహ్మడుగా అలానే మా కమిటీ సభ్యులుగా అందరికీ తెలియజేస్తున్నాను. జై శ్రీమన్నారాయణ. ఈ అమ్మవారు చాలా మహిమ గలది. గ్రామ దేవతలాగా మేము ఈ బస్తీ అందరు కలిసి కొలుస్తూ ఉంటాము.
ఇంకా చెప్పాలంటే ఈ అమ్మవారు గురించి చాలా ఉంది. మేము దాదాపు 96 నుండి అప్పుడు స్థాపించారు అమ్మవారిని. నా పెళ్ళైన కొత్త నుండి ఇక్కడికే ప్రతి వారం వస్తూనే ఉంటా. ఈ అమ్మవారు కోరిన కోరికలు ఏవైనా కానీ చాలా తీరుస్తుంది. మా అత్తయ్య గారు నేను కూడా వారం వారం వచ్చి ఈ శుక్రవారం పూట ఇక్కడ అమ్మవారి స్తోత్రాలు చదువుతూ ఉంటాం. మా మామగారు వినాయకుడిని పెట్టినప్పుడు కూడా ఇక్కడ దగ్గరుండి వినాయకుడిని స్థాపించినప్పుడు ప్రతిసారి వచ్చి ఉండేవారు. ఇప్పుడు ప్రస్తుతం తను లేరు. అయినా కానీ మాకు ఈ అమ్మవారన్న చాలా భక్తి. ఇంకా చెప్పాలంటే మేము ఏ కోరిన కోరికైనా కానీ తీరుస్తుంది. నా పేరు స్వప్న. 1996లో అమ్మవారిని ప్రతిష్ఠించారు శంకరాచార్యులు. ఈ జనార్దన్ రెడ్డి గారు ఇవన్నీ గుడికి సంబంధించింది అన్ని అభివృద్ధి చేయించారు. తను మా మాయ పేరు గురుస్వామి. తను గుడికి రోజు వచ్చేవారు. అప్పుడు మెంబర్స్ గురుస్వామి గారు, మాతిరావు, బుచ్చారెడ్డి గారు, వీరు ముగ్గురు మెంబర్స్ అన్నమాట గుడికి. మేము ఇంట్లో ఏ శుభకార్యాలు చేసుకోవాలన్నా అమ్మవారికి వచ్చి పసుపు, కుంకుమ, గాజులు, చీర సమర్పించుకొని అమ్మవారిని మొక్కి ఏ శుభకార్యమైనా స్టార్ట్ చేస్తాం. పిల్లల పుట్టినరోజు కానీ, మా మ్యారేజ్ డే కానీ, పిల్లల పెళ్ళిళ్ళు ఏవైనా అమ్మవారికి వచ్చి చెప్పుకొని అమ్మవారికే ఫస్ట్ కానిపించి స్టార్ట్ చేసేవాళ్ళం. నా పేరు మాధవీలత అండి. మేము 1 ఇయర్ నుంచి ఈ టెంపుల్కి వస్తున్నాము. రావుకాల దీపం ప్రతి శుక్రవారం పెట్టుకుంటాము. నేను ఏది మంచి జరగాలన్నా అమ్మవారికి వచ్చి దండం పెట్టుకొని ప్రతిదీ అమ్మకి చెప్పుకొని వెళ్తుంటాం. నాకు మా పాప యూఎస్కి వెళ్ళాలని నేను అనుకున్నాను. అమ్మకి చెప్పుకుంటే ఆ కోరిక నెరవేరింది. మా పాప యూఎస్ వెళ్ళి 1 ఇయర్ పూర్తి చేసుకొని మొన్న వచ్చి అమ్మవారికి పంతులు గారి చేత పూజ చేయించుకున్నాము. మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయింది 1 ఇయర్ మళ్ళీ చదువుకోవటానికని. మా బాబు ప్రతి ఎగ్జామ్కి వచ్చి పంతులు గారి చేత పూజ చేయించుకొని వెళ్తాము. మా బాబు మంచిగా చదువుకోవటం కానీ మంచి స్థాయిలోనే ఉన్నాడు. మా బాబు మెడిసిన్ చదువుతున్నాడు. అట్లనే మాకు పంతులు గారు కూడా చాలా సహకరిస్తారు. అమ్మవారిని అలంకారం చేయటం కానీ, భక్తులు అందరూ వచ్చినా కానీ ఏమి విసుక్కోకుండా మంచిగా అందరికీ ప్రసాదాలు అన్నీ మంచిగా చేసి అందరినీ సంతోషపరుస్తుంటారు. మాకు ఈ దేవాలయానికి వచ్చిన తర్వాత నాకంతా మంచిగా జరిగిందండి. అందుకని నాకు అమ్మవారంటే మా అమ్మతో సమానం.